ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరొకసారి మీ పాదముల చెంత చేరి ప్రభు దినము, పరిశుద్ధ దినము సాయంకాల సమయంలో సువార్త కూడి కొరకు మమ్మల్ని చేర్చినందుకు వందనములు. పాడే పాటలు, వాయించే వాయిద్యములు నీ నా మహిమార్థమై మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. మరి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైతే వింటున్నారో మరి వారందరికీ ఆత్మీయమైన క్షేమము, మాకందరికి కూడా ఆత్మీయమైన పురికొల్పు అనుగ్రహించమని కోరుచు. చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో గద్దించి బంధించి దూరపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 543, 814, 543 and 814. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చి సిలువలో నిన్ను ప్రేమించి, దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చి సిలువలో నిన్ను ప్రేమించి, ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము, ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, దుష్టులకు నెమ్మది లేదనెను దేవుడు, శాంతి మార్గమును వారు ఎరుగరనేను, దుష్టులకు నెమ్మది లేదనెను దేవుడు, శాంతి మార్గమును వారు ఎరుగరనేను, మారు మనసు పొందుతే వారికి దొరుకు సమాధానము, మారు మనసు పొందుతే వారికి దొరుకు సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును, ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును, అప్పుడు నీ ఆత్మలో పొందేదావు సమాధానము, అప్పుడు నీ ఆత్మలో పొందేదావు సమాధానము, సమాధానము, దేవుని సమాధానము,
సమాధానము, దేవుని సమాధానము. ఆయన ఉపదేశంబు అవలంబించుము, హృదయములో నుంచుకొనుము ఆ మాటలను. ఆయన ఉపదేశమునవలంబించుము, హృదయములో నుంచుకొనుము ఆ మాటలను. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. చింతింపవలదు ఏ విషయమందును, తెలియచేయుడి దేవుడి విన్నపములతో. చింతింపవలదు ఏ విషయమందును, తెలియచేయుడి దేవునికి విన్నపములతో. తలంపు హృదయములకు కావలియుండును సమాధానము, తలంపు క్రియలకు కావలియుండును సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. నిన్నాశీర్వాదించి కాపాడు దేవుడు, ప్రకాశింపచేయును తన కృపా సన్నిధిల్. నిన్నాశీర్వాదించి కాపాడు దేవుడు, ప్రకాశింపచేయును తన కృపా సన్నిధి. నిన్నాశీర్వాదించి ఇచ్చు తన నామమున సమాధానము. నిన్నాశీర్వాదించి ఇచ్చు తన నామమున సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో సువార్త కూడిక కొరకై దేవుని వాక్యంలో నుంచి రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 5:1. రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానము కలిగి ఉందము. చదవబడిన లేఖన భాగంలో ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించునుగా. ప్రభు అని నామబట్టి వందనములు. సమయంలో నీ వాక్యం దగ్గరికి వచ్చినగా మమ్మల్ని అంగీకరించండి. మా అవసరతలు ఎరిగిన దేవుడు, మా అక్కర కొలది మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రోమాపత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు ఇంతకు పూర్వమే మనం ఒకసారి ఈ విషయాలని క్లుప్తంగా చూచాం. అయితే ఇప్పుడు అదే విషయాలు కొంత లోపలికి వెళ్ళి ధ్యానం చేయాలని ప్రభు నామమున ఆశపడుతూ ఉన్నాం.
ఇక్కడ ఈ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు రికన్సిలియేషన్, ఐక్యము లేదా సమాధానమును గురించి మాట్లాడుతుంది. ఒక ఐక్యతతో సమాధాన పడుట కొరకై కావలసినటువంటి మాటలు ఇందులో రాయబడుతూ ఉన్నాయి. తండ్రితో మనకు సమాధానము అనే మాట 1వ వచనంలో రాస్తూ ఉన్నాడు. దేవునితో మనకు సమాధానము కలిగి ఉందాము. దేవునితో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మానవుని కొరకు ఈ లోకాన్నంతా సృజించాడు. దేవుని కొరకు మానవుని సృజించాడు. మనిషి కొరకు ఈ సృష్టిని అంతా చేసి మనిషిని మాత్రం తన కొరకే చేసుకున్నాడు. అయితే దేవుని కొరకు చేసుకున్న మానవుడు దేవునికే చిక్కకుండా పోయాడు. పాపము ప్రవేశించి ఆదాము హవ్వలను ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టినట్లుగా పాపం చేసింది. దేవుని కొరకు చేయబడిన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో సమాధానకరమైన స్థితిలో ఉండలేకపోయాడు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడుతుంది, ఎలయనగా దేవునికి శత్రువులమై ఉండగా, దేవునికి శత్రువు అయిపోయాడు. దేవుని కుమారుడుగా పిలువబడిన వాడు, దేవుని కొరకే నియమించబడిన వ్యక్తి మానవుడు దేవునికి శత్రువు అయిపోయాడు. దేవుడు ఎంతో చింతిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో విచారం కలిగి ఉన్నాడు. సో అంతేకాదు, మానవుడు దేవుని దృష్టిలో పాపం చేశాడు. అంతేకాకుండా దేవునికి శత్రువు అయిపోయాడు. చివరికి దేవునికి దూరస్తుడు కూడా అయిపోయాడు. మనం ఎరుగుదాము. ఎఫెసియన్స్ చాప్టర్ 2:13, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఏలయనగా మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. అయితే క్రీస్తు యేసునందు సమీపస్తులమయ్యాం, దూరస్తులమైపోయాం. ఆదికాండం 3వ అధ్యాయము 23-24 వచనాల్లో ఆదామును దేవుడు పంపివేశాడు, వెళ్ళగొడుతూ వచ్చాడు. ఇలా దూరం అయిపోయినటువంటి మానవుడు దేవునికి దగ్గర కావాలనేదే దేవుని యొక్క కోరిక. అయితే మానవుడు ఏ ప్రయత్నం చేయలేదు, కానీ దేవుడే మానవునితో సమాధాన పడుట కొరకై ముందు అడుగు వేశాడు. దేవుడే మానవునితో సమాధాన పడుట కొరకై యేసుక్రీస్తు ప్రభువును మధ్యవర్తిగా పంపించాడు. ఆ సంగతి మనకు 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. 1 తిమోతి చాప్టర్ 2:5, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా క్రీస్తు యేసే మధ్యవర్తిగా వచ్చాడు, నరుడుగా వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వము చేసి దేవునితో మనకున్నటువంటి శత్రుత్వాన్ని, దేవునితో మనకున్నటువంటి ఎడబాటును, దేవునికి మనం దూరం అయిపోయినటువంటి ఆ స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సమాధానములోనికి మనలను దేవుణ్ణి సమాధానపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఉపయోగించాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకమునకు వచ్చి చేసిన కార్యం ఏంటంటే, ఆయన మరణము ద్వారా మనలను సమాధానపరిచాడు అని రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో రాయబడుతూ ఉంది. రోమన్స్ చాప్టర్ 5:10, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన మరణమయ్యాడు. ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. దేవునితో సమాధానపరచబడిన ఎడల మనం సమాధానపరచబడిన వారు. అంటే ఇక్కడ
2 విషయాలు రాయబడుతున్నాయి. దేవునితో సమాధానపరచబడిన ఎడల అంటే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు ఎవరైతే విశ్వసించి ఆయనను నమ్మి దేవునితో సమాధానపరచబడిన ఎడల అంటే ఆ వ్యక్తి ఆ పని చేసినట్లయితే సమాధానపరచబడినవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నమాట. దేవునితో సమాధానము లేకుండా ఒక వ్యక్తికి ప్రాథమికంగా రక్షణ కార్యం అనేది జరగదు. ఎందుకొరకంటే అసమాధానకరమైన పరిస్థితి దేవునికి మానవునికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడినవాడు కాదు. దేవునికి శత్రువు అయినవాడు, దేవునికి విరోధి అయినవాడు ఎప్పుడు కూడా రక్షింపబడిన వ్యక్తి కాదు. అయితే ఇప్పుడు మనం రక్షింపబడ్డాము అంటే కారణం ఏంటి అంటే మనం ముందు దేవునితో సమాధానపడ్డాం. దేవునితో మన అపరాధములు, మన పాపములు, మన దోషముల కొరకై ఆయన సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చాయి. మన పాపములు కడుగబడుతూ వచ్చాయి. మన పాపములు తుడిచివేయబడుతూ వచ్చాయి. అంతేకాకుండా ఆయన మన పాపములను క్షమించి ప్రభు సన్నిధిలోనికి మనల్ని తీసుకువెళ్ళాడు. ప్రభు సన్నిధిలో దేవునితో మనలను ఐక్యపరుస్తూ వచ్చాడు. దేవుడిని మానవుడిని యేసుక్రీస్తు ప్రభువారు కలుపుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవునితో మానవునికున్నటువంటి ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు ఐక్యపరుస్తూ వచ్చాడు. అది ఎలా కలిగింది అంటే మనము ముందు సమాధానపరచబడుతూ వచ్చాం. ఎవరు సమాధానపరిచారు మనల్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మనము తండ్రి ఎడల చేసినటువంటి ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువారు మనకు గ్రహింపు వచ్చినట్లుగా ఆయన మరణించాడు. ఆయన మరణము మన పాపముల కొరకే అని ప్రకటించాడు. ఆయన భూస్థాపన మన పాపముల కొరకే. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచుట మనం విడిపించబడి మనము నిత్య జీవం పొందుట కొరకే, మనం రక్షించబడుట కొరకే అని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం ద్వారా మనకు బోధించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమాధానపరచబడుతూ వచ్చారో వారు దేవునితో ఇప్పుడు సమాధానపరచబడిన వారు. సమాధానపరచబడిన ఎడల వారు సమాధానపరచబడిన వారు. సమాధానపరచబడిన వారు అంటే అది కూడా ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి ద్వారా సమాధానపరచబడిన సంగతి గుర్తు చేయబడుతుంది. ఒకటి సమాధానపరిచిన వారు, సమాధానపరచబడిన వారు. సమాధానపరిచిన వారు యేసుక్రీస్తు ప్రభు అయితే సమాధానపడిన వారు దేవుని ప్రజలమైన మనం. ఎవరితో అంటే తండ్రితో మనకు సమాధానం కలిగింది. కాబట్టి ఇప్పుడు తండ్రితో మనము ఎడతెగకుండా సంబంధం కలిగి ఉన్నాము అంటే తండ్రికి మనకు తిరిగి సంబంధం సమకూర్చబడుతూ వచ్చిందంటే దానికి కారణము ఏదో సామాన్యమైనటువంటి కార్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి మరణం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు, ఆయన కలువరి శిలువ శ్రమలు, ఆయన శరీరములో చేయబడినటువంటి గాయములు, ఆయన కోల్పోయినటువంటి సమస్తము దేవునితో మనకు సమాధానపరచుటకు కారణమైంది. కాబట్టి రికన్సిలియేషన్, ఐక్యపరచబడుట, సమాధానపడుట, ఇది ఎలా కలిగింది మనకు అంటే ఆయన మరణము ద్వారా మనకు కలిగింది. అయితే ఇప్పుడు ఆయన మరణము ద్వారా మనము సమాధానపరచబడ్డాం కదా. సమాధానపరచబడడం మాత్రమే కాదు, రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో రాస్తూ ఉన్నాడు, అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మన పాపములు క్షమించబడినప్పుడు, యేసు ప్రభు రక్తములో మన పాపములు కడుగబడినప్పుడు మనము సమాధానపరచబడ్డాం. అయితే అప్పటి సంగతిని పక్కన పెడితే అయితే ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు మనము సమాధాన స్థితిని కలిగి ఉన్నాం. ఎప్పుడో నేను సమాధానపరచబడి ఇప్పుడు నేను సమాధాన స్థితిలో లేకపోతే ఇది నిజమైన సమాధానము, నిజమైన రక్షణ కార్యము కొనసాగించబడుట కాదు. రక్షణ కార్యము కొనసాగించబడుతూ
ప్రభువుతో దేవునితో సమాధానం అనేది మనం ఎల్లప్పుడూ కలిగి ఉండునట్లుగా ఇప్పుడు మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. సమాధాన స్థితి అంటే ఒకప్పుడు అసమాధానంగా ఉండి శత్రువులమై ఉన్నాము, దేవునికి విరోధులమై ఉన్నాము, విరోధమైన కార్యాలు చేసేవారు. అయితే ఇప్పుడు మనం దేవునితో సమాధాన స్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు దేవునికి ఎంతో ఇష్టలంగా ఉన్నాం, దేవునికి ప్రియమైన వారంగా ఉన్నాం, దేవుని కార్యాలే చేస్తున్నాం, దేవుడు చెప్పినవే చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవునితో మనం సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో సమాధానము కలిగి ఉంటే పీస్ విత్ గాడ్ అండ్ పీస్ విత్ మ్యాన్. దేవునితో సమాధానము మానవునితో కూడా సమాధానం కలిగి ఉండునట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. దేవునితో సమాధానము, ఒకవైపు మనుషులతో సమాధానం. కాబట్టి శక్యమైతే ప్రతి మనిషితో సమాధానంగా ఉన్నాం. కాబట్టి మనుషులతో కూడా సమాధానం ఉండాలి. దేవునితో ఎలా సమాధాన పడ్డామో, దేవునితో ఎలా సమాధాన పరచబడుతూ వచ్చామో, ఇప్పుడు మనుషులతో కూడా మనం సమాధాన పడుతూ రావాలి. ఇప్పుడు మనుషులతో కూడా సమాధానంగా ఉన్నారా? ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన సోదరి, నీకు ఒక ప్రశ్న వేయబడుతుంది. నీ భార్యతో నీవు సమాధానం కలిగి ఉన్నావు, నీ భర్తతో నీవు సమాధానం కలిగి ఉన్నావు, నీ పిల్లలతో నీవు సమాధానం కలిగి ఉన్నావు, నీ తోటి వారితో, నీకు సంబంధించిన వారితో, నీ తోటి విశ్వాసులతో, సంఘ సభ్యులతో నీవు సమాధానము కలిగి ఉన్నావా? సమాధాన స్థితిని కలిగి ఉంటేనే మనము రక్షణ కార్యంలో కొనసాగుచున్నట్లుగా రుజువు చేయబడుతుంది. ఎప్పుడు మనము సమాధానమును కోల్పోతాము అంటే, ఒక వ్యక్తి ఒక విశ్వాస జీవితంలో ఎప్పుడు దేవునితో సమాధానాన్ని కోల్పోతాడు అంటే, రండి రోమపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8 verse 6, 5 and 6. రోమన్స్ చాప్టర్ 8 verse 5 and 6. తెలుగులో 5:6 ఉంది, ఇంగ్లీష్లో 6వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి కార్నల్లీ మైండెడ్ ఇన్ డెత్, బట్ స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. కార్నల్లీ మైండెడ్, శరీరానుసారమైన మనస్సు మరణం, బట్ స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఆత్మానుసారమైన మనస్సు జీవము మరియు సమాధానమునై ఉన్నది. ఇప్పుడు మనం సమాధానం పొందాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మరణము వలన. అయితే ఆ సమాధానాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకుంటున్నాము అంటే, ఎప్పుడైతే ఒక విశ్వాసి శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటాడో, అప్పుడు వెంటనే ప్రభుతో సమాధానం అనేది అది తొలగిపోతుంది. ప్రభుతో సమాధానంగా ఉండలేం. శరీరానుసారమైన మనస్సు కలిగినప్పుడు మనము ప్రభువుతో ఉన్న సమాధానాన్ని మనం కోల్పోయే వారమై ఉన్నాం. అంతేకాకుండా ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు ఆ సమాధానాన్ని అలాగే కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనం ఆయనతో సమాధానము కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ఆయనతో సమాధానం కలిగి ఉండాలనే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. అయితే ఇప్పుడు మనము దేవునితో సమాధానం కలిగి ఉండుట కొరకే ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఎప్పుడైతే మనము శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటామో దేవునితో సమాధానం కోల్పోతామో, ఎప్పుడైతే దేవునితో సమాధానం కోల్పోతామో ఇటువైపు మనుషులతో కూడా అసమాధానకరమైన పరిస్థితులు నెలకొల్పబడతాయి, అసమాధానకరమైన పరిస్థితులు సృష్టించబడుతూ వస్తాయి. కాబట్టి విశ్వాసులంగా మనం ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనస్సును కలిగి జీవించకుండా ఉంటామో, ఆత్మానుసారమైన మనస్సు మనకు కలిగి లేకుండా ఉంటామో,
అప్పుడు వెంటనే శరీరానుసారమైన మనసు మనం కలిగిన వారము. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఎవరంటే శరీరము కొరకే జీవించేవారు. శరీర కోరికలు, శరీర ఆశలు, శరీరమును బట్టి ప్రవర్తించేవారు, శరీరము కొరకే జీవించేవారు, శరీర సంబంధమైన మాటలు వినేవారు, శరీర సంబంధులతో సహవాసం చేసేవారు, శరీరము కొరకే తాపత్రయపడేవారు, శరీరము కొరకే, శరీర స్వప్రయోజనం కొరకే జీవించేవారు. వీరు శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు అది మరణ సంబంధమైన వాటి కొరకే వెతుకుతూ ఉంటారు. వారు చేసే పనులన్నీ కూడా మరణ సంబంధమైనవి. వారు మాట్లాడినా, వారు కూర్చున్నా, వారు లేచినా, వారు నడిచినా, వారు ఏ పని చేసినా, వారు ఎలాంటి ప్రదేశంలో ఉన్నా వారి దగ్గర మరణమే ఏలుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు అది మరణం, అది సమాధానం కానే కాదు. ఎవరి ద్వారా అసమాధానకరమైన పరిస్థితులు పుట్టించబడతాయంటే, ఎవరి ద్వారా అసమాధానకరమైన పరిస్థితులు వస్తాయి అంటే ఒక శరీరానుసారమైన మనస్సు కలిగిన ఒక విశ్వాసి వలన. ఇది ఎవరో అన్యుల గురించి రాయబడటలేదు, కానీ దేవుని ప్రజలైన వారి గురించే రాయబడుతుంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి కార్నల్లీ మైండెడ్ కలిగి ఉంటాడో, ఆత్మానుసారమైన మనస్సు కాకుండా జీవము గల దేవుని సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా కార్నల్ మైండ్తో ఉంటాడు, శరీరము కొరకే జీవిస్తూ ఉంటాడు, శరీరం చచ్చిపోకుండా ఉంటుందో, శరీరం పని చేస్తూ ఉంటుందో, ఆ వ్యక్తి ఖచ్చితంగా అసమాధానమునకు కారణమవుతాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడువా, శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు? ఒకవేళ శరీరానుసారమైన మనస్సు నీవు కలిగి ఉంటే నీ ద్వారానే అసమాధానం. దేవునితో నువ్వు సమాధానంగా ఉండలేవు, అటువైపు మనుషులతో కూడా సమాధానం ఉండలేవు. అట్లా కాదండి, నేను దేవునితో చాలా సమాధానంగా ఉన్నాను, కానీ మనుషులతోనే నేను సరిగా లేను అని నువ్వు చెప్తే అది అబద్ధమే అవుతుంది. నువ్వు తప్పకుండా దేవునితో సమాధానం కలిగి ఉంటే తప్పకుండా మనుషులతో సమాధానంగానే ఉంటాం. మనము సహజంగా శరీర స్వభావమును కలిగిన వారం. మన శరీర స్వభావమే పాపం చేయడం. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా మనము శరీరానుసారమైన మనస్సు కలిగి పొరపాటు చేసి అసమాధానమునకు కారణమైంటే, ఇప్పుడు నీవు గుర్తించాలి, నీవు నీ రక్షణను కొనసాగిస్తున్నావా లేదన్న సందేహంలో నువ్వు ఉండాలి. ఎందుకొరకంటే సమాధానపరచబడిన వారు మరి నిశ్చయముగా రక్షింపబడిన వారు. అయితే సమాధానమునకు కాకుండా శరీరానుసారమైన మనస్సు ద్వారా అసమాధానమునకు కారణమైన వారు, శరీరానుసారమైన మనస్సు ద్వారా దేవునితో అసమాధానంగా ఉండేవారు మరి రక్షణను కొనసాగించేవారేనా అన్న ప్రశ్నను దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మనకు స్పష్టమయ్యే సంగతి ఏంటంటే, నువ్వు తప్పకుండా దేవునితో సమాధానం కలిగి ఉంటేనే నీవు నేను నా రక్షణను కొనసాగిస్తూ ఉన్నవారమని. కాబట్టి ఈ శరీరానుసారమైన మనస్సు దేవునితో మానవునితో మనకున్నటువంటి సమాధానాన్ని తెంచివేస్తుంది. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దేవుడు తన ప్రజలైన వారికి సమాధానమును అనుగ్రహిస్తాను, సమాధానము కలుగజేస్తాను అని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానమును దేవుడు ఎప్పుడూ నెరవేర్చేవాడై ఉన్నాడు. మనం అనేక సందర్భాల్లో అసమాధానకరమైన పరిస్థితులకు మనమే కారణమైనా, అయితే తిరిగి దేవుని దగ్గరకు వచ్చడం ద్వారా, తిరిగి దేవునితో మనము సరి అయిన సంబంధమును కలిగి ఉండడం ద్వారా ఈ సమాధానాన్ని మనము పొందగలము. కాబట్టి చూడండి, ఆ వాగ్దానము కీర్తనలు 29వ కీర్తన, Psalm 29:11. Psalm 29:11, 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి దేవుడు వారికి సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించాలనేదే దేవుని యొక్క కోరిక. ఒకవేళ అసమాధానకరంగా ఉంటే ఇప్పుడు మనం ఆ ఆశీర్వాదమును కోల్పోయేవారు. అంత మాత్రమే కాదు, రక్షణను కూడా మనం కొనసాగించలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ఎట్లా దేవునితో సమాధానమును
పొందగలం. అది చాలా ప్రాముఖ్యమైంది. హౌ వీ కెన్ గెట్ పీస్ విత్ గాడ్ అండ్ మ్యాన్. ఎట్లా మనము దేవునితో సమాధానము, మనుషులతో సమాధానమును పొందగలం. ఒక 4 విషయాలు ఉన్నాయి, అవి గుర్తు చేయాలని కోరుతున్నాను. మొదటిదిగా కీర్తనలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయములలో ఏలుచు ఉండాలి, మన హృదయములను పరిపాలిస్తూ ఉండాలి. The peace of God rule in your hearts. దేవుని యొక్క సమాధానము మన హృదయములను ఏలుచూ ఉండాలి. ఏలుట అంటే పరిపాలించుట, ఆధిపత్యము చేయుట, అధికారము చేయుట, మనల్ని నడిపించుట. కాబట్టి మన మీద ఏలుబడి చేసేవారు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనల్ని ఏది ఏలుబడి చేయాలి అంటే సమాధానం అనేది ఏలుబడి చేయాలి. సమాధానం ఉన్న చోట సమాధానకరమైన ఏలుబడి ఉంటుంది, సమాధానకరమైన పరిస్థితులు ఉంటాయి. దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, హృదయాన్ని ఎందుకు ఏలాలి అంటే హృదయం ద్వారానే సమస్తం, ఒక మనిషి హృదయం ద్వారానే నడిపించబడుతూ ఉంటాడు. హృదయము మనస్సు ద్వారా ఒక వ్యక్తి నడిపించబడుతూ వెళ్తాడు. ఇప్పుడు ఆ హృదయంలో, ఆ మనస్సులో, అంటే మనిషి యొక్క జీవితం అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ 2, హృదయము మనస్సు, హార్ట్ అండ్ మైండ్. ఈ రెండిటిలో దేవుని సమాధానం అనేది ఏలుతూ ఉండాలి. అక్కడ దేవుని సమాధానం అనేది సింహాసనం వేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన సమాధానము, తండ్రితో మనం పొందినటువంటి సమాధానాన్ని ఈ హృదయములో ఏలుచూ ఉండనీయాలి. మనం ప్రతి ఉదయము, మనం ప్రతిసారి ఈ మాట చెప్పాలి, ప్రభువా నీ సమాధానాన్ని నా హృదయంలో ఏలుచూ ఉండని, నా హృదయాన్ని సమాధానముతో ఏలు ప్రభువా, నన్ను సమాధానం ఏలుతూ ఉండాలి ప్రభువా. ఒకవేళ నిన్ను సమాధానం ఏలుతూ ఉంటే అసమాధానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు సమాధానం చెప్తుంది, నేను సమాధానమును, నేను నిన్ను ఏలుతూ ఉన్నాను కాబట్టి నువ్వు సమాధానంగా ఉండాలి. అసమాధానకరమైన పరిస్థితులు వస్తాయి, మానవులంగా సహజంగా పొరపాటు చేస్తాం. అయితే నీ జీవితంలో సమాధానం ఏలుతూ ఉంటే సమాధానం వెంటనే చెప్తుంది, పీస్ వెంటనే చెప్తుంది, నో 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 నువ్వు అసమాధానంగా ఉండడానికి నేను అనుమతించను. కారణం ఏంటంటే నువ్వు నన్ను ఏలడానికి పెట్టుకున్నావు కాబట్టి నేను నిన్నేం చేస్తానంటే సమాధానపరుస్తాను, నేను సమాధానపడమనే చెప్తాను. నీవు ఎల్లప్పుడూ సమాధానంగానే ఉండాలి. దేవునితో, మనుషులతో, సమస్త మనుషులతో, ప్రతి పరిస్థితిలో నువ్వు సమాధానంగానే పోవాలి, సమాధానంగానే ఉండాలి. ప్రేమైన సోదరుడా, నీవు దేవునితో, మనుషులతో సమాధానము కలిగి ఉండట కొరకై నువ్వేం చేయాలంటే నీ హృదయంలోనే సమాధానమును ఏలుచుండనియాలి. కొంతమంది హృదయాల్లో పగ ఏలుతూ ఉంది, కొంతమంది హృదయాలను కక్షలు ఏలుతూ ఉన్నాయి, కొంతమంది హృదయాలలో ఎప్పుడో జరిగిన సంగతులు ఏలుతూ ఉన్నాయి, కొంతమంది జీవితాల్లో ఎప్పుడో జరిగినటువంటి పాత సంగతులు జరిగిపోయినవి ఇవన్నీ ఏలుతూ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోలేదు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ ఏలుతూ ఉన్నాయి. కనుక వారు సమాధానకరమైన స్థితిలోనికి రాలేకపోతున్నారు. ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన సోదరి, ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే, నీ సంఘములో నీ తోటి వారితో నీవు ఇంకా అసమాధానకరమైన పరిస్థితిలో ఉంటే అది నీ హృదయం యొక్క పొరపాటును చూపిస్తూ ఉంది. నీ హృదయాన్ని సమాధానం ఏలుతూ ఉంటే అప్పుడు నీవు సమాధాన పడగలవు. ఎట్లా బ్రదర్, ఎట్లా సమాధాన పడాలి? అవును, మనము ఎంత శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మనలను సమాధానపరచుకున్నాడో, అంతేకాదు మనం ఎలాంటి శత్రుత్వములో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మనలను సమాధానపరిచాడో ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి.
నేను దేవునితో సమాధానపరచబడుట కొరకు నాలో ఏ యోగ్యత లేదు, కాగా యేసుక్రీస్తు ప్రభువారు నా యోగ్యతలు నా బలహీనతలు ఏవి చూడకుండా నన్ను దేవునితో సమాధానపరిచాడు. ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యమును ఆత్మీయమైనటువంటి మర్మాన్ని మనం కలిగి ఉన్నాం. మనం దేవునితో సమాధానపరచబడుతూ వచ్చామంటే మనలో ఏ యోగ్యత లేదు, మనం దేనికి అర్హులం కాదు, అయినా కూడా మనము సమాధానపరచబడుతూ వచ్చాం. నీ హృదయంలో సమాధానం ఏలుతే నీవు సమాధాన పడగలవు. పరిస్థితుల వైపు చూడవు, మనుషుల వైపు చూడవు, జరిగిపోయిన సంగతులు మాటికి ఎత్తవు, జరిగిపోయిన విషయాల మీద దృష్టి ఉంచవు. చాలా కుటుంబాల్లో అసమాధానకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే భార్య మధ్యలో, భర్త మధ్యలో, పిల్లల మధ్యలో, బంధువుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో మాటిమాటికి అసమాధానకరమైన పరిస్థితులు కలగడానికి కారణం ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన సంగతి, ఎప్పుడో జరిగినటువంటి అసమాధానాన్ని తిరిగి మనసులో ఉంచుకొని అదే వారిని ఏలుట ద్వారా సమాధానకరమైన పరిస్థితులు రావట్లేదు. ప్రియ నేస్తమా, దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడుతున్నావు. నీ హృదయాన్ని ఏం ఏలుతుంది? నీ హృదయం నీ ప్రభు ఏలుతూ ఉంటే, ప్రభు సమాధానం ఏలుతూ ఉంటే, ప్రభు సమాధానము నిన్ను సమాధానపరుస్తుంది. దట్ ఈజ్ ఫస్ట్లీ, అది మొదటిది. తర్వాత రెండవది సామ్ 34:14, కీర్తనలు 34వ కీర్తన 14వ వచనం. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడము. తర్వాత ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఉంది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలను. ఇక్కడ రెండు విషయాలు రాయబడుతున్నాయి. ఒకటి, కీడు చేయుట మాని మేలు చేయము అని కీర్తనలో రాస్తాడు. తర్వాత పేతురు రాస్తాడు, అతడు కీడు నుండి తొలగి అనే మాట. ఈ రెండు ఇంగ్లీష్లో వ్యత్యాసమైన మాటలు. మొదటిదిగా కీడు చేయుట మాని, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. అండ్ పీటర్ సైడ్, పేతురు వ్రాసిన పత్రికలో ఇలా రాయబడుతుంది, అతడు కీడు నుండి తొలగి, టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్, టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. అతడు కీడు నుండి తిరగాలి, కీడు నుండి తొలగిపోవాలి, కీడు నుండి తిరగాలి. టర్న్ అవే ఫ్రమ్, అక్కడి నుంచి తొలగిపోవాలి, కీడు నుండి తొలగిపోవాలి. అసమాధానకరమైన పరిస్థితులు సృష్టించకుండానట్లుగా మనం మానేయాలి. ఒకటి, సో ఇట్ ఈజ్ అవర్ పర్సనల్. అండ్ సెకండ్లీ, ఎక్కడైతే అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుండి తిరగాలి, అక్కడి నుంచి మరలుకోవాలి. అప్పుడే మనము సమాధానకరమైన పరిస్థితులు చూడగలం. అప్పుడే దేవునితో, మనుషులతో మనము సమాధాన పడగలం, సమాధానకరమైన పరిస్థితులు మనం చూడగలం. కీడు చేయుట మానాలి. ఇతరులకు కీడు చేయుట, సహోదరులకు, సహోదరులకు, భార్యకు, భర్తకు, కుటుంబంలో, వ్యక్తిగతంగా ఎక్కడైనా కీడు అంటే ఈవిల్, దుష్టత్వము, అపవాది, చీకటి సంబంధమైనది చేయకుండా ఉండాలి. రెండవది, ఎక్కడైతే అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి తొలగాలి, కీడు నుంచి తొలగాలి, మేలు చేయాలి. తర్వాత మూడవది అంటాడు, సమాధానమును వెతకాలి. సీక్ ద పీస్, సమాధానమును వెతుకుట, సమాధానమును వెతుకుట. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఎప్పుడైనా సమాధానము కొరకై వెతికావా? ఒకవేళ అసమాధానం పడ్డావేమో, అసమాధానం ఉందేమో, అయితే ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి, కీడు నుంచి తొలగడానికి, కీడు చేయుట మాని కీడు నుండి తొలగి నేను సమాధానపడాలి అని నీవు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఒకవేళ చేయకపోతే నీలో
సమాధానం ఏలుట లేదు అన్న సంగతి స్పష్టంగా తెలియజేయబడుతుంది. నీవు సమాధాన పడడానికి ఇష్టపడటలేదు. ఈ లోకంలో నుంచి ఏం తీసుకొని వెళ్తాం? ఈ లోకంలో నుంచి ఏం తీసుకొని వెళ్ళలేం. దిగంబరులుగా మనం ఈ లోకంలో జన్మించాం. తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలో నుంచి ఏం తీసుకొని వెళ్ళలేం. ఒకవేళ నువ్వు ఏదైనా నేను తీసుకొని వెళ్తాను అని అనుకుంటే అది పొరపాటే. తెలుసు, నీవు కూడా ఎరుగుదువు. ఈ లోకంలో నుంచి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేం. మరి ఏమి తీసుకొని వెళ్ళలేనప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయి కదా. ఒకవేళ ఈ దినము నీవు చనిపోతే, ఈ దినం ప్రభు నిన్ను పిలిస్తే, నీవు సృష్టించిన నీవు కారణమైనటువంటి అసమాధానము సంగతి ఏంటి? మనము కారణం, నేను కారణమైనటువంటి అసమాధాన పరిస్థితి సంగతి ఏంటి? కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. నేను బాగున్నానులే అని అనుకోవద్దు, మంచి ఆరోగ్యంగా ఉన్నానులే అనుకోవద్దు. ఎప్పుడు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. మరణానికి మర్యాద లేదు. చావు నీకు చెప్పి రాదు. రేపు వస్తుందిలే అని అనుకోవద్దు. ఇప్పుడే చస్తే ఏం చేస్తావు? ఇప్పుడే చనిపోతే నీవు కారణమైతే, నేను కారణమైతే ఈ పరిస్థితులన్నిటికీ, ఈ అసమాధానం అంతటికీ, కుటుంబంలో, వ్యక్తిగతంగా, సంఘములో, విశ్వాసుల మధ్యలో, ఊర్లో, మనం నివసించే ప్రదేశంలో ఎక్కడైనా కావచ్చు, అసమాధానానికి కారణం నేనే అయితే, మరి నేను సమాధానమును వెతుకకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నా సంగతి ఏంటి? దేవునితో సమాధానము లేకుండా, మనుషులతో సమాధానము లేకుండా నేను ప్రభువు దగ్గరికి ఎలా వెళ్ళగలను? ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు నీ క్షేమం కొరకు స్వీకరించి అసమాధానమైన పరిస్థితులలో సమాధానం కొరకు వెతుకు, సమాధానమును అనుసరించు, దాని కొరకు వెంటాడు, సమాధానకరమైన పరిస్థితి కొరకు ప్రాధేయపడు, సమాధానమైన పరిస్థితి కొరకు ప్రాకులాడు. సమాధానము కొరకు సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అసమాధాన పరుల కొరకై నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు దేవుని కుమారుడవు కాలేవు. సమాధానము కొరకై నువ్వు ఒక అడుగు వేస్తే నువ్వు దేవుని కుమారుడవు సుమా. సమాధాన పరుడు కొరకు ఆటంకకరంగా ఉన్న వారి నుంచి తొలగు. పరుల పాపములో నువ్వు పాలివాడవు కావద్దు. పరుల పాపములో నీవు కూడా పాలు పంపులు పొందొద్దు. నేను కూడా పాలు పంపులు పొందొద్దు. ఎందుకొరకంటే నిన్ను సమాధాన పడమని చెప్పేవారు దేవుని కుమారులు. నువ్వు ఇప్పుడే సమాధాన పడొద్దు అని చెప్పేవారు దయ్యము కుమారులు, అపవాది సంబంధులు. కాబట్టి నీవు సమాధానాన్ని వెతుకు, సమాధానాన్ని వెతుకు. నేడు అనబడే సమయం ఉండగానే ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడే, ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను దగ్గరకు చేర్చుకొని దేవునితో, మనుషులతో నీకున్న సమాధానాన్ని తొలగించాలని కోరుతున్న ఈ క్షణంలో ప్రభు వైపు చూడు. అది రెండవది. తర్వాత మూడవది, జోబ్ చాప్టర్ 22 verse 21. జోబ్ చాప్టర్ 22 verse 21. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేయుట, ఆయనతో సహవాసము చేయుట. నౌ acquaint yourself with him. ఆయనతో సహవాసము చేయుట. ఇక్కడ సహవాసము అనే మాట ఆయనను ఎరుగుట, అంతేకాదు ఆయనతో పరిచయం అవుట, ఆయనను పరిపూర్ణముగా ఎరుగుట అనే మాటను తెలియజేస్తుంది. ఆయనతో సహవాసం అంటే నీవు ఆయనకు ఎరుక అవుట ద్వారా, నిన్ను గూర్చి పరిపూర్ణంగా ఆయన తెలుసుకొనుట ద్వారా, నీవు కూడా ఆయనను పరిపూర్ణంగా ఎరుగుట ద్వారా. ఎప్పుడైతే ఆయనను పరిపూర్ణంగా మనం ఎరుగుతామో, ఎప్పుడైతే ఆయన గుణగణములు, ఆయన లక్షణములు, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన కలిగినవన్నిటినీ మనము ఎరుగుతామో, ఒక మాటలో టేస్ట్ చేస్తామో, ఒక మాటలో అనుభవిస్తామో, అప్పుడు మనం సమాధానము కలిగి ఉంటాం. ఆయనతో, ఆయనను నీవు నేను ఎరుగకపోతే, ఆయనతో నీవు నేను సమాధానంగా ఉండలేకపోతే ఈ సమాధానం అనేది రానే రాదు. నువ్వు ఆయనను తెలుసుకోకపోతే రాదు. నువ్వు ఆయనను కొంత తెలుసుకుంటే సమాధానం రాదు.
ఆయనను నీవు ఎరగాలి, నీవు ఆయనను ఎరగాలి. ఆయన నిన్ను ఎరగాలి, నీవు ఆయనను ఎరగాలి. ఇది ఆయనతో సహవాసం చేయడం, ప్రతిదినం ఆయనతో సన్నిహిత సంబంధం ఉండటం ద్వారా, క్లోజ్ విత్ గాడ్, దేవునితో చాలా దగ్గర సంబంధం ఉండటం ద్వారా మనము సమాధానమును పొందగలం. అది మూడవది. తర్వాత నాలుగవది యెషయా గ్రంథము 27వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 27 verse 5. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. ఎప్పుడైతే ఆయనతో నీవు సహవాసం చేస్తూ ఆ సమాధానము నీ హృదయం, దేవుడు అనుగ్రహించు సమాధానము నీ హృదయంలో ఏలుతూ ఉంటుందో, అప్పుడు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, వారు నాతో సమాధాన పడవలను, నాతో సమాధాన పడవలను. కాబట్టి దేవుడు మాట్లాడుట కొరకై నువ్వు అవకాశం ఇచ్చిన వాడవు అవుతావు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి నువ్వు సమాధాన పడడానికి ముందుకు వెళ్తావో, అప్పుడు దేవుడిచ్చే సమాధానము ఇట్ ఈస్ గ్రేట్ పీస్. రండి, గొప్ప సమాధానము, ఎంతో నెమ్మది. Psalm 119 verse 164, 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టులుటకు కారణం ఏమీయూ లేదు. గ్రేట్ పీస్ అండ్ అబాండెంట్ పీస్, అద్భుతమైనటువంటి, అత్యధికమైనటువంటి, గొప్పదైనటువంటి సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునితో నువ్వు సమాధాన పడుట, దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని తెలుసుకునడం ద్వారా దేవుడు గొప్ప సమాధానమును నీ హృదయంలో కుమ్మరిస్తాడు. అంతేకాదు, ఆ గొప్ప సమాధానము అద్భుతమైన, అవధులు లేనటువంటి సమాధానం, అవధులు లేనటువంటి సమాధానాన్ని నువ్వు పొందితే నీ జీవితంలో ఎలాంటి అసమాధానకరమైన పరిస్థితులు వచ్చినా కూడా అవి నువ్వు భరించగలవు. వారితో నువ్వు సమాధానంగా ఉండగలవు. ఒకవేళ నువ్వు ఇలాంటి గొప్ప సమాధానాన్ని నువ్వు పొందకపోతే, సంకుచితమైన సమాధానం, కొద్ది సమాధానమే నువ్వు పొంది ఉంటే, గొప్పదైనటువంటి అసమాధానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ కొద్దిగా ఉండే సమాధానము దాని ముందు పని చేయదు. యు వాంట్ గ్రేట్ పీస్, నీవు గొప్ప సమాధానమును కలిగి ఉండాలి. కాబట్టి ఆ గొప్ప సమాధానము దేవుడు నీకు ఇచ్చునుగాక. తర్వాత రెండవది ఐజయా చాప్టర్ 26 verse 3, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ పీస్, ఇది పరిపూర్ణమైనటువంటి సమాధానం. ఇక ఈ సమాధానంలో ఏ లోపము కూడా లేదు. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మనం పొందుతామో, పరిపూర్ణంగా ప్రేమిస్తాం, పరిపూర్ణంగా క్షమిస్తాం, పరిపూర్ణంగా సమాధాన పడతాం, పరిపూర్ణతలోనికి మనము రాగలుగుతాం. దట్ ఈజ్ పర్ఫెక్ట్ పీస్. తర్వాత మూడవది ఐజయా చాప్టర్ 48 verse 18, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను అనుసరించి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ క్షేమము నది వలె, నీ క్షేమము నది వలె. పీస్ బీన్ యాజ్ ఎ రివర్. కాబట్టి నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది. నది వలె అంటే నది చాలా పెద్దది, చిన్న చిన్న కాలువలతో పోలిస్తే చాలా పెద్దది. నది కంటే సముద్రము చాలా పెద్దది. కాబట్టి మన సమాధానము, దేవుడు మనకిచ్చే సమాధానము నది వలె ప్రవహిస్తుంది, అంటే ధారాళంగా ప్రవహిస్తుంది. ఎవరినైనా సమాధానపరచగలదు. కాబట్టి అలాగున మనము
రికన్సిలేషన్ ఐక్యత లేదా సమాధానము అనే మాటలో మనము దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇంకా నీ జీవితంలో సమాధానం లేకపోతే ఆ అసమాధానమునకు కారణము నీ యొక్క పాపం. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులలో మేకులు, దేహమంతా గాయము చేయబడింది. ఆయన మరణము నీ కొరకే. ఆయన శాపగ్రాహి అయిపోయాడు నీ కొరకే. ఆయన సిలువ మోసాడు నీ కొరకే. ఆయన గాయములు పొందాడు నీ కొరకే. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు నీ కొరకే. నీవు దేవునితో సమాధాన పడుట కొరకై ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మరణ భూస్థాపనల యందు, పునరుద్ధానంలో యందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ. దేవునితో నీవు సమాధాన పడగలవు. దేవుని అంగీకరించిన ప్రియ విశ్వాసి, ఏ అసమాధానకరమైన పరిస్థితి నిన్ను ఇంకా ఏలుతూ ఉందో దయచేసి దేవుని సమాధానాన్ని ఏలని. అప్పుడు నీవు సమాధానపరచబడగలవు. అట్లా నీవు రక్షణను కొనసాగించువాడవు. అలా చేయుటకు ప్రభువు నాకు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన ప్రభువా, నీ నామం బట్టి వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం దగ్గరికి వచ్చి ఉండగా రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నేను కూడా సమాధానకరమైన పరిస్థితుల వైపు పరిగెత్తున్నట్లుగా సహాయపడండి. సమాధానమును వెంటాడున్నట్లుగా నాకు నేర్పించమని కోరుచు. వినిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, ఈ వారమంతా కూడా వార కార్యక్రమంలో తోడుగుండమని కోరుచు. మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకును సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.